హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియోలో ఏంటి అంటే చిన్నోనికి 1 మంత్ ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట. అది వచ్చేసి ఫ్లాప్ అయింది. ఎట్లా ఫ్లాప్ అయింది ఏంటి వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో అయితే ఒక టాపిక్ గురించి మాట్లాడదాము అనేసి అనుకుంటున్నా. అదేంటి ఆరు ఫీడింగ్ గురించి అనమాట. సో ఆరుకి నేను ఎలా ఫీడింగ్ చేస్తున్నాను, నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా, ఎన్ని అవర్స్కి ఒకసారి ఇస్తున్నాను, ఫార్ములా మిల్క్ ఇస్తున్నానా, డైరెక్ట్ ఫీడ్ ఇస్తున్నానా, అవన్నీ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లో వెళ్తుందన్నమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఫీడింగ్ గురించి చెప్తాను. నేను వచ్చేసి డైరెక్ట్ ఫీడే ఇస్తున్నానండి, ఫార్ములా మిల్క్ అయితే ఇవ్వట్లేదు. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయితే అయ్యిందనమాట. స్టార్టింగ్లో ఇన్ ద సెన్స్ బేబీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను డైరెక్ట్ ఫీడ్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేవాడు అనమాట. ఇబ్బంది పడేవాడంటే తాగుతుండే కానీ కడుపు నిండా తాగకపోతుండే. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ స్పూన్ ఫీడింగ్ అనేది అలవాటు చేసినారు కదా. సో తను స్పూన్ ఫీడ్ ఇస్తేనే మంచిగా కడుపు నిండా తాగేటోడు అనమాట. స్పూన్ ఫీడ్ అంటే స్పూన్ తోటి ఇవ్వడం కాదండి, ఉగ్గు గిన్నె ఉంటుంది కదా, ఉగ్గు గిన్నెతోటి ఇచ్చేవాళ్ళు అనమాట. సో తనకు బాగా అది అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎవ్రీ 2 అవర్స్కి ఇంత ఎంఎల్ అని ఇస్తారు కదా బేబీకి. సో అట్లా తనకు అలవాటు అయిపోయింది కాబట్టి తనంతా తను ల్యాచ్ చేసి తీసుకోవడము, కడుపు నిండా తీసుకోలేకపోతుండే అనమాట. సో నాకు అసలు అర్థం కాకపోయేది. ఎన్ఐసి నుంచి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు అయితే ఇంకా వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి నేను డైరెక్ట్ ఫీడ్ కూడా ఇస్తుండే, స్పూన్ ఫీడ్ కూడా ఇస్తుండే అనమాట. స్పూన్ ఫీడ్ అంటే ఫార్ములా మిల్క్ కాదు, నా మిల్కే బౌల్లో తీసేసి మళ్ళీ దాన్ని కొంచెం వేడి చేసేసి స్పూన్ తోటి అయితే ఇచ్చేదాని అనమాట. స్పూన్ అంటే ఉగ్గు గిన్నె అండి, నార్మల్ టీ స్పూన్ కాదు. సో అట్లానే ఇచ్చేదాని అనమాట డిశ్చార్జ్ అయ్యే వరకు. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను ఆ 11 డేస్ హాస్పిటల్లో ఉన్నాం కదా. సో ఆ స్పూన్ ఫీడింగ్కే బాగా అలవాటు అయిపోయినాడు అనమాట. సో తను ల్యాచింగ్ చేసి కడుపు నిండా తాగలేకపోతుండే, కొన్నే తాగుతుండే, ఊరికే ఏడుస్తుండే. అసలు తన ప్యాటర్నే మాకు అర్థం కాలేదనమాట. ఒక 1 వీక్ ఫుల్ సఫర్ అయినాం. అసలు పడుకోకపోతుండే, ఎందుకంటే కడుపు నిండా ఫీడింగ్ ఉంటేనే కదా వాళ్ళు మంచిగా నిద్రపోతారు. అస్సలు పడుకోకపోతుండే, అట్లనే కూర్చొని ఉండేదాన్ని. మార్నింగ్ పడుకుంటలేడు, నైట్ టైమ్స్ పడుకుంటలేడు అనమాట. ఏంటి ప్రాబ్లమో మాకు అసలు అర్థం కాలేదు. తర్వాత స్లోగా నేనే రియలైజ్ అయినా అనమాట. ఓహో తినకి స్పూన్ ఫీడింగ్ అలవాటు ఉంది కాబట్టి పర్టికులర్గా ఇంత ఎంఎల్ ఇస్తేనే ఆయనకు కడుపు నిండుతుంది. తను ల్యాచింగ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెమే తీసుకుంటున్నాడు, పడుకుని పోతున్నాడు, మళ్ళీ 5-10 మినిట్స్కి లెగిసిపోతున్నాడు అనమాట. సో ఇంకా ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. తినుని డైరెక్ట్ ఫీడ్ తోటే కడుపు నిండా నిండేటట్టు ఎట్లా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. సో స్లోగా ఏం చేసిన అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా 1 or 2 టైమ్స్ అయితే స్పూన్ ఫీడ్ చేసిన, నా మిల్క్ చేసిన, ఫార్ములా మిల్క్ కూడా చేసిన అనమాట. ఫార్ములా మిల్క్ ఎందుకు చేసిన అంటే సో హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకి ఫార్ములా మిల్క్ డబ్బా అయితే కొన్నామన్నమాట. అంటే డిశ్చార్జ్ అయ్యి ఒక 2 to 3 డేస్ ముందే కొన్నందుకు ఆ డబ్బా ఫుల్గా అట్లనే ఉందన్నమాట. పాడేయాలి అంటే మనసు రావట్లేదు, అండ్ తనకు పట్టియాలి అంటే కూడా నాకు మనసు రావట్లేదు అనమాట. ఎందుకు అంటే నాకు మిల్క్ బాగానే ఉన్నాయి, సో ఎందుకు ఇవ్వాలి అన్నట్టు వద్దు అనిపిస్తుంది. కానీ తిను డైరెక్ట్ ఫీడ్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి అట్లా 1 or 2 టైమ్సే ఇచ్చిన, ఎక్కువ టైమ్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అట్లా ఇచ్చిన తర్వాత మెల్లగా స్టాప్ చేసిన అనమాట. స్టాప్ చేయలేదనుకో మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే మనం ప్రతిసారి మిల్క్ తీయాలి, తనకు స్పూన్ ఫీడ్ చేయాలంటే చాలా ప్రాబ్లం అనమాట. మన డైరెక్ట్ మిల్క్ అయినా కూడా వేడి చేసి ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్గా అట్లనే ఇచ్చినాం అనుకోండి వాళ్ళు తాగరు, అవి చల్లారిపోతే వాళ్ళు గోరువెచ్చగా ఉంటేనే కడుపు నిండా తాగుతారనమాట. సో మనము మిల్క్ తీయడానికి టైం పడుతుంది, మళ్ళీ వాటిని డబుల్ బాయిలింగ్ పెట్టి వేడి చేయాలి అంటే టైం పడుతుంది. సో అంత ప్రొసీజర్ ఎందుకు, కొంచెం కష్టపడి తనను డైరెక్ట్ ఫీడ్కి అలవాటు చేసినాం అనుకోండి ఈ ప్రాబ్లం అంతా ఉండదు కదా అని చెప్పేసి కొంచెం అయితే కష్టపడ్డామన్నమాట. ఒక 1 వీక్ వరకు అయితే కష్టపడ్డాము. 1 వీక్లో తనైతే టోటల్గా సెట్ అయిపోయినాడు. ఇంకా నా మిల్క్ తాగడమే స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడైతే ఎలాంటి ఫార్ములా మిల్క్ ఇస్తలేను, ఎలాంటి స్పూన్ ఫీడింగ్ కూడా చేస్తలేను అనమాట. ఆ 1 వీక్ మాకు అసలు ఏంటో ప్రాబ్లం అర్థం కాలేదు. ప్రాబ్లం అర్థం చేసుకొని మళ్ళీ ఒక 1 వీక్ కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. లేకపోతే తను స్పూన్ ఫీడ్ పైన డిపెండ్ అయిపోతుండే అనమాట. సో ఇప్పుడైతే హ్యాపీ, ఎలాంటి ప్రాబ్లం లేదు. నా ఫీడింగే మంచిగా తీసుకుంటున్నాడు అనమాట. అండ్ ఎవ్రీ 2 అవర్స్కి అయితే ఫీడింగ్ ఇస్తున్నానండి. కంపల్సరీ 2 అవర్స్కి ఇవ్వాలని అయితే రూల్ ఏం లేదు. వాళ్ళు పడుకున్నప్పుడు ఒక 1 అవర్ ఎక్కువైనా పర్లేదు అనమాట. ఎందుకు అంటే
ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా 2 అవర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి పడుకున్న పిల్లల్ని లేపి మరీ ఇస్తారనమాట. సో అట్లా ఏం చేయకండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా హ్యాపీ అప్పుడు అట్లనే చేసిన అనమాట. ఎవ్రీ 2 అవర్స్కి తనను ఊరికి లేపి మరీ ఇచ్చేదాన్ని. అండ్ ఎంత టైం ఇస్తున్నాను అని చెప్పేసి కూడా నేను నోట్ చేసుకునేదాన్ని అనమాట. నోట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 2 అవర్స్కి అలారం పెట్టుకొని మరీ ఖచ్చితంగా తనని లేపేదాన్ని. అంత పర్టికులర్గా ఫాలో అయ్యేదాన్ని అనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పడుకున్నారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఎక్కువైనా పర్వాలేదు. అండ్ కొంతమంది పిల్లలు ఏంటి అంటే అసలు పాలు కావాలి అనేసి అయితే ఏడవరు అనమాట. మా హ్యాపీ లాంటి వాళ్ళు, మా హ్యాపీ అయితే పాల కోసం అసలు ఏడ్చిందే లేదు. అలాంటి పిల్లలకి మాత్రం ఖచ్చితంగా మీరు టైం టు టైం చూసుకొని ఇవ్వండి. మా ఆరు అయితే అట్లా కాదనమాట. ఆకలి అయింది అనుకోండి ఖచ్చితంగా ఏడుస్తాడు. సో నాకు ఇప్పుడు హ్యాపీతో ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇప్పుడు ఫేస్ చేస్తలేను. హ్యాపీతో అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన అనమాట. తను అసలు ఆకలికి కూడా ఏడవకపోయేది, ఎప్పుడు గమ్ముగా ఉండేదన్నమాట. నేనే టైం టు టైం పాలిచ్చేదాన్ని. ఇప్పటికి కూడా అంతే అండి. మా హ్యాపీ నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టండి అని అస్సలు అడగదు. నేనే టైం టు టైం తనకి ఇచ్చేస్తానమాట. ఈ మధ్యలో కొంచెము నేను డెలివరీ అయినప్పటి నుంచి వాటర్ కావాలని అయితే అడుగుతుందనమాట. పిల్లల్ని అయితే అస్సలు అతి గారాబం చేయొద్దు అనేసి మా హ్యాపీని చూసి అయితే నాకు బాగా అర్థమైందనమాట. చిన్నప్పటి నుంచి తనకు ఆకలి కాకముందు ఎప్పుడు 2 అవర్స్ అయితే ఎప్పుడు మిల్క్ ఇవ్వాలి అనే ఉండేదాన్ని అనమాట. నేను ఊరికే టైం చూసుకొని ఊరికే లేసేదాన్ని. నేను అస్సలు పడుకుంటుండే, కానీ నిద్ర పోకుండా తననే చూసుకుంటూ ఎప్పుడు 2 అవర్స్ అయితే అమ్మ ఇప్పుడు పాలు పట్టాలి అన్నట్టు ఉండేదాన్ని అనమాట. అండ్ తను ఎంతసేపు తాగుతుంది అన్నది కూడా నేను నోట్ చేసుకొని పెట్టుకునేదాన్ని. అసలు చెప్పొద్దులేండి, అంత ఓవర్ ప్యాంపరింగ్ అయితే చేసిన అనమాట హ్యాపీ విషయంలో. ఎందుకంటే హ్యాపీ అంటే ఇంకా స్పెషల్ అనమాట. నాకు అంతే హ్యాపీ అంటే చాలా ఇష్టము. సో అట్లా హ్యాపీకి ఎక్కువ ప్యాంపరింగ్ చేసినాం కదా, సెకండ్ బేబీకి అసలు చేయొద్దు అనేసి ఫస్ట్ నుంచి ఇంకా ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నామన్నమాట. నేను కానీ, మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, మా హస్బెండ్ కానీ అందరము, నువ్వు ఫస్ట్ బేబీని ఇట్లా ఎక్కువ లాడ్ చేసి తనని మొత్తం చెడపగొట్టినావు, ఇప్పుడు సెకండ్ బేబీస్ని అట్లా అస్సలు చేయొద్దు అనేసి అయితే మంచిగా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నామన్నమాట. కానీ తీరా చూస్తే ఫస్ట్ బేబీ కన్నా మేము సెకండ్ బేబీని ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో తిని ఎట్లా అవుతాడో చూద్దాము. కానీ ఇప్పటి వరకు అయితే హ్యాపీ అంత అయితే లేడనమాట. ఫీడింగ్ కోసం అయితే ఆకలిస్తే ఖచ్చితంగా ఏడుస్తాడు. తను మంచిగా ఫీడ్ తీసుకుంటాడు, మంచిగా పడుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ప్యాటర్న్లోకి అయితే వచ్చినాడు అనమాట. చూద్దాము, సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది అనమాట హ్యాపీ లాగానే ఉన్నాడా లేకపోతే మంచిగా ఫుడ్ తింటాడా ఏంటి అనేది ఇంకా అప్పుడు తెలుస్తుంది. సో ఇట్లా అయితే జరుగుతుందండి నా ఫీడింగ్ జర్నీ. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ ఫ్లాప్ అయినాయి అని చెప్పిన కదా, ఎందుకు అయినాయో చెప్తాను చూడండి. అసలు తీయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా అనమాట. ఎందుకు అంటే తను కొంచెం ఇబ్బంది పడతాడేమో, వేరే డ్రెస్సెస్ ఏమన్నా వేసి అట్లా వేసి ఇట్లా వేస్తే కొంచెం ఇబ్బంది పడతాడు, అవసరమా వద్దు అనేసి అయితే అనుకున్నాను అనమాట. కాకపోతే ఫస్ట్ మంత్ తీయకపోతే ఇంకా నెక్స్ట్ మంత్ కూడా అసలు తీయాలి అనిపించదు కదా, ఎందుకు మిస్ చేయాలి. హ్యాపీకి తీసిన మళ్ళీ ఆరుకి తీయకపోతే మళ్ళీ ఆరు పెద్ద అయిన తర్వాత ఫీల్ అవుతాడేమో అన్నట్టు తీయాలి అన్నట్టు అయితే తీసిన. అప్పటి వరకు కూడా నాకు తీయాలని ఇంట్రెస్ట్ లేకుండా అనమాట. నేను ఏం పేపర్ కటింగ్స్ చేసుకోలేదు, ఏం డిఐవైస్ చేయలేదు. అప్పుడప్పుడు అనుకొని ఇంట్లో ఉన్న వాటితోటి ఆరుకి 21st డే రోజు యూజ్ చేసిన పేపర్స్ కొన్ని ఉంటే ఆ రోజు నేమ్ రివీలింగ్ బాక్స్లో అయాన్స్ అని రాసినాం కదా, దాంతో 1 లాగా పెట్టుకొని ఏదో సింపుల్గా అయితే అట్లా చేసిన అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ థీమ్ లాగా అయితే చేసిన. చూస్తే నాకు అసలు మంచిగానే అనిపిస్తలేదు అనమాట. ఏంది ఇది ఇట్లా వచ్చింది. ఫస్ట్ టైం నేను హ్యాపీకి 12 months తీసినప్పుడు ఒక్కటి కూడా ఇట్లా ఫ్లాప్ అవ్వలేదన్నమాట. వీడికేంది ఫస్ట్ మంత్ ఇట్లా ఫ్లాప్ అయింది అనేసి అయితే చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకా అటు చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసిన అనమాట. ఆ స్టార్ పక్కన ఒకసారి పెట్టేసి మళ్ళీ ఆ స్టార్ అంతా తీసేసి ఆ మూన్లో పడుకోబెట్టి ఒకసారి కొంచెం ఇంకా వేరియేషన్స్ మార్చి ఏదో ఫస్ట్ మంత్కి తీసాము అన్నట్టు తీసిన అనమాట. కొన్ని అయితే మంచిగానే వచ్చినాయి ఫొటోస్, అవి నేను మీకు లాస్ట్లో అయితే ఇంక్లూడ్ చేస్తానమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ హ్యాపీకి వచ్చేసి 8th monthలో చేసిన అనమాట మూన్ థీమ్. హ్యాపీకి చేసిన 12 monthsలో మూన్ థీమ్ అనేది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట. చాలా కష్టపడిన అండ్ కష్టానికి తగ్గట్టు మంచిగా అయితే వచ్చిండే ఫొటోస్. నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి, అసలు మిస్ అవ్వకుండా. అవి కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో హ్యాపీకేమో అంత కష్టపడి మూన్ థీమ్ చేసిన, చిన్నోనికేమో ఇంట్లో ఉన్న వాటితోటే పాపం రైస్ తోటే ఇట్లా సింపుల్గా అయితే చేసిన అనమాట. చూస్తున్నారు కదా, ఆ స్టార్ తీసేసి మళ్ళీ జస్ట్ మూన్లో అట్లా పడుకోబెట్టి అయాన్స్ డే అట్లా యూజ్ చేసి 1 అయితే రాసిన అనమాట. సో ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా అనమాట. ఇంట్రెస్ట్ లేకుండా చేసినందుకు మరి అట్లా ఏమంటారు, నాకు అసలు ఆ థీమ్ మొత్తం
అయిపోయిన తర్వాత ఆరుని అక్కడ పడుకోబెట్టినాక నాకు అసలు ఫొటోస్ తీయాలనే అనిపించట్లేదు అనమాట. అంత ఫ్లాప్ అయింది అన్నట్టు అనిపించింది. సో ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం అటు ఇటు చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆ ఫొటోస్ మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేసి చెప్పండి. యాపీవి ఎలా ఉన్నాయి, ఆరు ఎలా ఉన్నాయి కూడా కమెంట్ చేయండి. యాపీ అప్పుడు యూట్యూబ్ లేదు, లేకపోతే అది డిఐవై ఎలా చేశాను ఏంటి అవన్నీ కూడా మంచిగా వీడియో తీసి అయితే పెట్టేదాన్ని. చాలా అంటే చాలా కష్టపడినా అనమాట ఆ మూన్ షేప్ కట్ చేయడానికి. కార్డ్బోర్డ్ పేపర్ని మళ్ళీ ఆ మూన్ అంతా కవర్ చేసి చాలా రోజులు పట్టిందనమాట. ఒక్క రోజులో అయితే అయిపోలేదు. అప్పుడు నైట్ టైమ్స్ చేసుకునేదాన్ని అనమాట. హ్యాపీ పడుకోగానే ఇట్లా డిఐవైస్ ఉండేటివి ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే ప్లాన్ చేసేసుకొని హ్యాపీ బర్త్డే వస్తుందంటే మంచిగా ప్లాన్ చేసుకొని చేసేదాన్ని అనమాట దానికి తగ్గట్టు. అండ్ దానికి తగ్గట్టే కేక్ను కూడా ప్లాన్ చేసి కేక్ కూడా కట్ చేసినాం అనమాట. మీరు ఇక్కడ హ్యాపీది హెయిర్ బ్యాండ్ అబ్జర్వ్ చేశారా? అది కూడా మూన్ షేప్లో నేనే కట్ చేసి డిఐవై అయితే చేశాను అనమాట, గ్లిటర్ షీట్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ బొట్టు చూసారా, చందమామ లాగా పెట్టిన. అండ్ బుగ్గ చుక్క వచ్చేసి స్టార్ షేప్లో పెట్టిన అనమాట. ఎందుకు నాకు ఫొటోస్ చూడగానే ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో నాకు అట్లా నార్మల్గానే మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు యూట్యూబ్ వల్ల ప్రతి చిన్న మూమెంట్ని కూడా క్యాప్చర్ చేసుకోగలుగుతున్నాను.